డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే మనం ఇక్కడికి రావడం జరిగింది. మీకు ఎట్లున్నదో నాకైతే కామెంట్లో చెప్పండి. ఒక మంచి ప్లేస్ని అయితే నేను చూపించానని అనుకుంటాను. చాలామంది అయితే ఈ డే టు డే లైఫ్లో పీస్ఫుల్గా నేచర్ ఎంజాయ్ చేయడానికి మాత్రం చాలామంది అయితే ఇక్కడికి వస్తున్నారు. నేను అడిగా, కొంతమంది 3-4 days స్టే చేసిరట. ఫారినర్స్ కూడా కొంతమంది వస్తున్నారు. స్టే బాగున్నది, స్టే చేస్తాం. భలే ఉన్నది, గ్లాసెస్ తోటి పెట్టి డిఫరెంట్గా. కిतना लेते हैं रूम एक दिन का? एक बेड का 300 రూపాయలట ఒక బెడ్కు. ఇక్కడ చూస్తున్నారుగా డిఫరెంట్ బెడ్స్ ఉన్నాయి. ఇదే చెలాల్ విలేజ్ వచ్చేసినమాట. చూడండి ఒకసారి చూపిస్తా అటు ఇటు. ఇక్కడ మంది కన్నా ఫుడ్ ఏరియానే ఎక్కువ ఉన్నది. ఏడ చూడు ఫుడ్ కోర్ట్సే. నా బ్యాక్డ్రాప్లో చూడండి, సూపర్ ఉంది కదా. ముందుకెళ్తాను. భలే ఉంటుంది అబ్బా, పీస్ఫుల్ ప్లెజెంట్ లైఫ్ స్టైల్ తోటి వెళ్ళి జీవించే విధానం భలే ఉంటుంది. నేను స్కూటీ మీద వస్తేనే నాకు ఇంత టైం పట్టింది, ఇంత కష్టం ఉందంటే. చాలామంది ట్రెక్కింగ్ చేసుకుంటా కిందికి వెళ్ళి నడుచుకుంటూ వస్తారు. 20 ఏళ్ళ కింద ఈ ఊరు మొత్తం పలగబడ్డాట. అప్పుడు వీళ్ళు కొత్తగా అయితే నిర్మించారట. ఇది ఎట్టున్నదో చూద్దాం మనం ఇప్పుడు. కానీ ఇక్కడ నుంచి భలే కనిపిస్తుంది. చూస్తారు కదా, సూపర్ ఉంది కదా, సూపర్ ఉన్నది. భలే ఉంటానే కదా ఇవే అన్న పెయింటింగ్స్ భలే వేస్తారు వీళ్ళైతే. ఫుడ్ జంక్షన్ మొత్తం ఫుడ్డే ఉన్నది, బియడ్ అంతా. మనం ఇప్పుడు మణికర్ణి చూసాం కదా, ఈ వీడియోలో మనం చెలాల్ అనే ఒక విలేజ్ చూద్దాం. రిమోట్ ఏరియా భలే ఉంటుంది, అక్కడ ఎటువంటి టెక్నాలజీ లేదు. ఆ విలేజ్ ఎట్లుందో చూద్దాం. దారి కొద్దిగా ఘోరంగా ఉన్నది, కానీ ఇటు నుంచి వచ్చినాం కదా మనం. ఈ బ్రిడ్జ్ ద్వారా ఇటు నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే అటువైపు చెలాల్గా ఉంటుంది. ఓకేనా, మన వెహికల్ వెళ్దాం. ఓకే, దారి చూడవచ్చు ఏ విధంగా. చాలా దారుణంగా ఉన్నది దారి. ఇక్కడ ఫుడ్ గిట్లు ఉన్నది, దారి దారుణంగా ఉన్నది కాబట్టి అడిగిపోయినా. ఇలా వెళ్ళాలి మనం. చూస్తారు కదా ఆ విలేజ్కి. చాలా వరకు రీల్స్లలో వీడియోస్లో చూస్తారు మీరు. అది బాగుంటుంది. వే టు నేచర్ వ్యూ అన్నమాట కూడా. ఇదే దారి ఆ విలేజ్ దాకా వెళ్తుంది. ఫుడ్కి మాత్రం డోకలేదు, మంచిగా ఫుడ్ ఉంటుంది ఇక్కడ. పై దాకా వెళ్ళాలి మనం. చూస్తారు కదా, మంచిగా ఫుడ్కి అయితే ఇక్కడ షాప్స్ ఉన్నాయండి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళాలి ఆ విలేజ్కి. అసలు చూడవచ్చు, చలో చెలాల్ అదే రాశారు. మొత్తం ఘోరంగా ఉన్నది, ఎత్తు వంపులు. దారి మాత్రం ఒక్కని కాబట్టి స్కూటీలో ఏం కాలే, కానీ వేరే వాళ్ళు అయితే మాత్రం ప్రాబ్లమే. ఎందుకంటే మామూలుగా లేదు, దారుణంగా ఉన్నది దారి మాత్రం. చూడవచ్చు. ఓకేనా, అడిగి వెనక అయితే ఇక్కడ పార్కింగ్ వాడు 100 రూపాయలు అడుగుతాడు ఉత్త ఖాళీ జాగాలో. నేను అక్కడ కింద పోయి పార్క్ చేసిన. మీరు కూడా ఉంటే కొద్దిగా వీడియో అవుతుంది. కింద పార్క్ చేసి అయితే రండి. పేడ్ పార్కింగ్ అట అక్కడ. మరీ 100 అంటే దారుణం అబ్బా, అంత ఉండద్దు. ఒక మనం మీదికి వెళ్ళి ఆ విలేజ్ని చూద్దాం ఎట్లున్నదో. ఓకేనా, విలేజ్ని చూద్దాంపా. ఇప్పుడు నేను చూస్తాను కదా ఈ ప్లేసు, ఇదే పేడ్ పార్కింగ్ అట. ఎంత ఘోరం వీడైతే. మళ్ళీ నేను గట్టిగా వరకు 50 అని అంటాడు. చల్ అని చెప్పి కిందికి పోయినా. ఓకేనా, ఇప్పుడు ఆ ఊరిని చూస్తానికి వెళ్దాం ఎట్లున్నది అనేది చూద్దాం. ఆయనకున్నాడు చూడు, అతనే పేడ్ పార్కింగ్ అని కూడా చెప్తాడు కథ. ఓకే, మనం ఇప్పుడు గ్రామాన్ని చూద్దాం. ముందుకే ఎంత కష్టపడి దారి చేస్తారు. ఈ దారి కూలిపోయింది, వీళ్ళు ఇప్పుడు నిర్మిస్తారు. చూసారుగా కట్టెలు పైపులతో ఇచ్చిన మోడల్ చేసి. గవర్నమెంటు హెల్పియస్ అయిపోవాలి వీళ్ళకు. చాలా మంచి విలేజ్, చాలామంది వస్తారు కాబట్టి చూడడానికి. ఓకేనా, చూద్దాం. ఇదే చెలాల్ విలేజ్ వచ్చేసినమాట. చూడండి ఒకసారి చూపిస్తా అటు ఇటు. ఇక్కడ మంది కన్నా ఫుడ్ ఏరియానే ఎక్కువ ఉన్నది. ఏడ చూడు ఫుడ్ కోర్ట్సే. చూస్తారు ఎట్లున్నదో ఈ గ్రామం. వా ఒకసారి నా బ్యాక్డ్రాప్లో చూడండి, సూపర్ ఉంది కదా. ఇది ముందర స్కూల్ ఉన్నది, స్కూల్ చూద్దాం. ఓకే, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్.
ఇలా స్కూల్స్ ఎట్లుంటాయి ఏంటి అనేది ఒకసారి స్కూల్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి స్కూల్ ఇదండి. వర్క్ చేసుకుంటారు పిల్లలు. స్కూల్ ముందుకు వెళ్ళాలి కానీ భలే ఉంది. హౌసెస్ మాత్రం కన్స్ట్రక్షన్ సూపర్ ఉంది కదా. ముందుకెళ్దాం, ముందుకెళ్ళి చూద్దాం. వా చూస్తున్నాగా ఒకటి మోడల్ భలే ఉంది. మొత్తం గల్లీలోకి వెళ్ళి పోగొడేద్దాం. చూస్తున్నాగా మొత్తం గల్లీలోనే పోతానమ్మా. కేవ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, ఈ ఊరు కూడా చూడచ్చు. నేచర్ అబ్బా వీళ్ళ దగ్గర మొత్తం నేచర్ ఉంది. అక్కడ మీద చూసారా ఎట్లున్నదో. ఇప్పుడు చూడండి ఒకసారి, భలే ఉంది కదా. గుట్టల మధ్యలో భలే ఉంటుంది ఇలా లైఫ్ స్టైల్ అయితే కదా. ఈ ఇల్లు చూడొచ్చు. వావ్, స్టెప్ క్లైమ్ ఫార్మింగ్ది ఎంత అద్భుతంగా ఉందో. చూస్తున్నది ఎట్లుందో చూడచ్చు. చూస్తున్నా సూపర్ ఉంది. ఇక్కడ ముందుకెళ్ళాలి. భలే ఉంది కదా. పాప్ ఫ్రీడమ్ కేఫ్ అట. డిఫరెంట్గా ఉంది ఇక్కడైతే. చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎట్లున్నది అనేది. ముందుకెళ్తాను. భలే ఉంటుంది అబ్బా, పీస్ఫుల్ ప్లెజెంట్ లైఫ్ స్టైల్ తోటి వీళ్ళు జీవించే విధానం భలే ఉంటుంది. నేను స్కూటీ మీద వస్తేనే నాకు ఇంత టైం పట్టింది, ఇంత కష్టం ఉందంటే చాలామంది ట్రెక్కింగ్ చేసుకుంటా కిందికి వెళ్ళి నడుచుకుంటూ వస్తారు. కేవ్స్ కూడా చూడవచ్చు, భలే యూనిక్గా పెట్టారు. కింద చూడండి వాటర్ ఎట్లా ఫ్లో అవుతుంది. సూపర్ ఉన్నది కదా. ఇంకా మీనికెళ్ళి చూద్దాం ఎట్లున్నా. ఇంకా ముందట విలేజ్ ఉంది అన్నారు. ఆ విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్ ఎట్లున్నదో చూద్దాం. ఓకేనా, ఎంత దూరం చూడాలి అసలు విలేజ్ చూస్తే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. మందికన్నా ఎక్కువ కేవ్సే ఉన్నాయి. ఏడ చూడు, కేవ్ 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 మొత్తం కేవ్సే ఉన్నాయి. అక్కడికి కూడా చూస్తారుగా ఎట్లున్నదో. చూద్దాం. 20 ఏళ్ళ కింద ఈ ఊరు మొత్తం పలగబడ్డాట. అప్పుడు వీళ్ళు కొత్తగా అయితే నిర్మించారట. ఇది ఎట్లున్నదో చూద్దాం మనం ఇప్పుడు. కానీ ఇక్కడ నుంచి భలే కనిపిస్తుంది అబ్బా మీకైతే. చూస్తారు కదా, వా సూపర్ ఉన్నది కదా, సూపర్ ఉన్నది. ఎక్సలెంట్ ఉన్నది కదా. ఇదే చూసారుగా ఇల్లు. ఇటువైపు కూడా వచ్చి ఇల్లు మంచి ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇట్లా. చూస్తారుగా విలేజ్ మాత్రం బాగుందబ్బా. చాలామంది ట్రెక్కర్స్ వస్తారు ఇక్కడికి, ట్రెక్కింగ్ చేసి వెళ్తారు. ఈ సీనరీసే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు, మామూలుగా లేవు. ఇటువైపు చూడండి కేవ్.
హైలైట్ ఉంది కదా. హోమ్ స్టే కూడా ఉంది. వీళ్ళు ఇట్లనే మొత్తం ఏ సామాన్లు అయినా కూడా చూస్తున్నారు. అమ్మాలు బొండాలు కొట్టారు. హిస్టరీ ఆఫ్ మహమ్మారి చూసారుగా ఎట్లున్నదో. హిప్పీ టైప్స్ మొత్తం భలే ఉన్నాయి కదా, డిఫరెంట్గా ఉన్నాయి. ఇలా హోటల్స్ కానీ ఇది కానీ, అంటే మనం ఇప్పట్లో మాత్రం ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయలేం. ఇవి మాత్రం యూనిక్గా ఉన్నాయి. ఇక్కడ కూడా చూడవచ్చు, భలే ఉన్నాయి ప్లేసెస్. ఈ ప్లేస్ చూడవచ్చు తయారవుతుంది. ఇంక ఈ విలేజ్ అద్భుతంగా ఉండేదట 20 ఏళ్ళ కింద. తలగబడడంతో అయితే కొద్దిగా డిఫరెంట్గా నిర్మించారు, కానీ లేకపోతే మస్తు ఉండేటి అట ఇది. ఇప్పుడు ఒక కేఫ్ దగ్గర తీసుకెళ్తాం మిమ్మల్ని, మీరు చూస్తే పరిచయం అవుతారు. భలే ఉంటుంది ఆ కేఫ్. ఓకేనా? దానికన్నా ముందు ఇక్కడ చూడవచ్చు, ఇవి చూడవచ్చు. వీళ్ళు ఇలా ఉందో డిఫరెంట్ ఉన్నది ఇక్కడ. ఇవి చూడవచ్చు ఎట్లున్నదో. ఒకప్పటి ఇక్కడ గొర్రెలు ఇట్లా ఉంటాయి కావచ్చు. ఇల్లు చూసారా, పశువులు ఇల్లు ఎట్లున్నదో. ఇప్పుడు మనం కిందికి వెళ్దాం, మీకు ఒకటి చూపిస్తా. ఆర్ట్ వర్క్ తోటి ఉన్నది, ఎట్లుంటాయో చూడరు. స్టే చేస్తాను, భలే ఉన్నది. గ్లాసెస్ తోటి పెట్టి డిఫరెంట్గా. కిतना लेते हैं रूम एक दिन का? एक बेड का 300 రూపాయలట ఒక బెడ్కు. ఇక్కడ చూస్తున్నారుగా డిఫరెంట్ బెడ్స్ ఉన్నాయి, చూడవచ్చు. యూనిక్గా ఉన్నది అబ్బా లోపల కూడా. ఓకేనా? ఒకసారి చూపిస్తాను మిమ్మల్ని లోపల తీసుకెళ్ళి. చూస్తున్నారు పెయింటింగ్స్ తోటి. ఓకే, స్టే చేయాలన్న వాళ్ళకి మాత్రం 300 రూపాయలు. గ్లాసెస్ చూడండి ఇటువైపు నుంచి రెట్టగా కనిపిస్తాను. ఓకేనా? అచ్చొకవేళ స్టే చేయాలంటే మీరు చేయొచ్చు. ఇక్కడ భలే ఉన్నాయి, భలే ఉంది. చూస్తారు కదా ప్రతిదీ. వీళ్ళు చూడచ్చు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మొత్తం స్టోన్స్ తోటి ఉంటుంది ఆర్ట్ టైప్ కూడా. భలే విలేజ్. ఇక్కడ ఒక మెడికల్ షాప్ కూడా ఉంది. సూపర్ ఉన్నది కదండి. వెదర్ కూడా భలే ఉన్నది. ఇప్పుడు ఎట్లుంటే ఇంకా మాన్సూన్లో ఎట్లుంటుందో. వా, భలే ఉంది. చిన్న కేఫ్ ఉంది, ఇటు కూడా వెళ్దాం కిందికి. భలే ఉంటుంది. భలే ఉన్నాయి కదా ఇల్లులు. మీరు ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఇటువంటి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక మందిర్ కూడా ఉంది. ఇదే హోలీ ప్లేస్ మనం అప్పుడు చూసింది. ఓకేనా? మొత్తం పెయింటింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. మన కిందకి వెళ్తాను. ఆల్మోస్ట్ విలేజ్ చూపించా, మీకు ఒక పెయింటింగ్స్ చూపిస్తాను కదా, అదొకటి చూపిస్తే అయిపోతుంది. భలే ఉన్నది. మొత్తం స్టేస్ ఇట్నే ఉన్నాయి, చాలామంది కూడా వస్తారు. భలే ఉంది ఏరియా కూడా. ఇట్లా చూసినా కూడా నేచరే కనిపిస్తుంది నాకైతే. ఓకేనా? ఇటువైపు చూడవచ్చు ఇల్లులు ఏ విధంగా ఉన్నాయో. ఆర్కిటెక్ట్ డిఫరెంట్ ఉన్నాయి అబ్బా మీకు. కొండల మధ్యలో భలే ఉన్నది. భలే ఉంటానే కదా ఇవే అన్న పెయింటింగ్స్. భలే వేస్తారు వీళ్ళకి. చూస్తారు ఫుడ్ జంక్షన్, మొత్తం ఫుడ్డే ఉన్నది బియ్యడంతా.
పెయింటింగ్స్ కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయి ఓకే. ఇక్కడ చూస్తారు కదా ఓకే. మొత్తం నేనైతే విలేజ్ అయితే చూపించిన ఎట్టున్నదో చూసాను కదా ఏ విధంగా అయితే. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే మనం ఇక్కడికి రావడం జరిగింది. మీకు ఎట్లున్నదో నాకైతే కామెంట్లో చెప్పండి. ఒక మంచి ప్లేస్ని అయితే నేను చూపించాను అని అనుకుంటాను. చాలామంది అయితే ఈ డే టు డే లైఫ్లో పీస్ఫుల్గా నేచర్ ఎంజాయ్ చేయడానికి మాత్రం చాలామంది అయితే ఇక్కడికి వస్తున్నారు. నేను అడిగా కొంతమంది 3-4 days స్టే చేసిరట. ఫారినర్స్ కూడా కొంతమంది వస్తున్నారు, స్టే బాగున్నదని. ఒక వీడియో కనుక నచ్చినట్టయితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ అద్భుతమైన సీనరీ అయితే ఒకసారి ఎంజాయ్ చేయండి.